హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లాస్ట్ ఇయర్ మేము ఛానల్ స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, కానీ ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. నెల రోజులు అవుతుంది. మా అత్తయ్య మామయ్య మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది లాస్ట్లో చెప్తాను ఏంటనేది. మేము ఈరోజు రేపల్లి వెళ్ళాము, ఎందుకంటే 2 డేస్లో మా హస్బెండ్ బర్త్డే వస్తుందని చెప్పి బట్టలు కొనుక్కోవడానికి అని చెప్పి రేపల్లి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మబ్బుగా ఉంది, కానీ సర్లే అని చెప్పి మేము బయలుదేరి వెళ్ళాము. ఈవినింగ్ టైము అక్కడ క్లాత్ స్టోర్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంతా బాగుంది. ఆ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. షర్ట్స్, న్యూ షర్ట్స్ కూడా బాయ్స్కి అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ వేర్ అయితే క్లాత్ వేర్ ఏదైనా కానీ ఉన్నాయి. ఎనీథింగ్ కాటన్ షర్ట్లు, కాటన్ జీన్స్, కాటన్ ప్యాంట్స్ ఏదైనా ఎనీథింగ్ ఏదైనా కానీ ఉన్నాయి. మీకు కావాల్సినవి ఏమైనా అవైలబుల్గా ఉంటే రేపల్లి వాళ్ళు, ఇక్కడ అవనిగడ్డ, ఎనీథింగ్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. మేము సెలెక్ట్ చేసుకున్నాయి 3-4 షర్ట్స్ చూసాము, నచ్చలేదు. కానీ లాస్ట్కి వేరే షర్ట్ ఫైనల్ చేసుకున్నాం. మా హస్బెండ్ వేసుకున్నారు అదే షర్టు. ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత మా బాబు ఏడుస్తున్నాడు, ఎందుకంటే చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోదాం అని చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ షర్ట్ తీసేయమంటున్నాడు. మేము ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చిన షర్ట్ వేసుకో అని చెప్పి ఏడుస్తున్నాడు. ఉండడంట. ఈ సీజన్లో నేరేడు పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మేము వెళ్ళేటప్పుడు నేరేడు పళ్ళు కూడా తీసుకున్నాము. అక్కడి నుంచి రేపల్లి నుంచి బయలుదేరాము. అక్కడ వర్షం లేదు. మా ఊరు పులిగెడ్డ వచ్చేసరికి అస్సలు మేము, మా బాబు, నేను, మా హస్బెండ్ కూడా తడిసిపోయాము. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో వర్షాన్ని. ముద్ద అయిపోయాము. ఛానల్ స్టార్ట్ చేసి నెల రోజులు అవుతుంది. 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు లాస్ట్లో చెప్తానన్నాను కదా, మా అత్తయ్య మావయ్య మా ఆయనకి గిఫ్ట్గా నన్ను ఇచ్చారు. నేను మా అబ్బాయిని వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.